గాలిరాజు శ్రీహర్ వాళ్ళది, ప్రభాకర్ వాళ్ళది, తర్వాత మండిరాజుది, అదే వాళ్ళది ముండాజు వాళ్ళది, ఆ పక్కన మీది ఈ షెడ్ అన్నీ ఉన్నాయి కదా. ఈ షెడ్లు తర్వాత ఇప్పుడు మన బ్రహ్మంగారు ఆ సైట్ రాకుడు పోస్ట్ ఆఫీస్ రోడ్డు మొత్తం అవన్నీ వెకేట్ చేయమన్నారు. వెకేట్ చేసి ఎంఆర్ఓ వచ్చి సైట్ చూసినాడు, శాంతి తీరపడి చూసినాడు, నేల సమాధి నేల ఉన్నది తోట హై స్కూల్ పక్కన సమాధి శాంతి. ఆ సైట్ చూసినారు వాళ్ళు, రీప్లేస్ చేయాలనేసి. హైకోర్టు జడ్జికి అది రీప్లేస్ చేయాలంటే వాళ్ళు పట్టణాలు కదా, అది గవర్నమెంట్ కొనిస్తుంది వాళ్ళకి, వాళ్ళు డబ్బించమని ప్రపోజ్ చేసినారు. కానీ జిల్లా కలెక్టర్, జిల్లా జడ్జి కదా, హైకోర్టు ఆయన రిప్రజెంటేషన్ అడిగింది ఏమి ఎస్ఆర్పురం పరిస్థితి అనేసి అని. అప్పుడు రామయ్య వచ్చి చూసినాడు, ఆర్డీఓ గారు ఆర్డీఓ రామయ్య, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్. తర్వాత కలెక్టర్ వచ్చినాడు, కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయిపోయింది హైదరాబాద్. ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతూ ఆయన హైకోర్టు రిప్రజెంటేషన్ ఇవ్వాలి కాబట్టి పుత్తూరుకు వచ్చినాక ఆ ఆర్డీఓ గారు అడిగినాడు ఏమి ఎస్ఆర్పురం కథ అనేసి అని. అప్పటికి 40 ఏళ్ళ పోయి ఆ కాలం పడిన కలెక్టర్ మీద, మేము పేదవాళ్ళు ఇల్లు ఖాళీ చేయమంటున్నారు, మా బతుకు చూడండి అని. సరే మేము ఎంక్వైరీ చేస్తాను చెప్పినాడు. వాళ్ళకి వచ్చేసినారు. వచ్చి ఎవరిని మనుషులు అడ్డం కూడా రాయండి. ఆయన తిరిగినాడు 2 వీధులు తిరిగి అక్కడ ఉండే టెంకాయ చెట్లు ఎంత వయసు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అనుభవం అనేసి గమనించి మళ్ళీ శ్రీహరి షెడ్డి చూడు ట్రాన్స్ఫర్ పక్కన కూర్చునేసి హైకోర్టు రిప్రజెంటేషన్ రాసినాడు. ఈ 40 ఇండ్లు ఆ షెడ్లు వల్ల ఆ వచ్చే నీళ్లు పరిమాణం ఆయకట్టు వాళ్ళకి ఏమి లోటు ఉండదు, ఈ ఇండ్లు డెమాలిష్ చేయాలని పని లేదు అనేసి కలెక్టర్ గారు హైకోర్టు రిప్రజెంటేషన్ ఇచ్చేసి రేణుగుంట పోయి ఫ్లైట్ ఎక్కేసాడు. ఆయన భగవంతుడు దైవం మానుషుడు పైన అంటాం కదా, ఆ విధంగా సెట్ అయ్యాడు. అందువల్ల ఆ ఇల్లు ప్లేస్ అయింది. అంటే అప్పుడు ఆ టెంకాయ చెట్లు ఆ చుట్టుపక్కల పరిస్థితి, టెంకాయ చెట్లు ఆ పేద పరిస్థితి, టెంకాయ చెట్లు ఉన్నాయా, ఇల్లు బండాయా, ఇల్లు పెట్టుకున్న టెంకాయ చెట్లు అదే అదే కాబట్టి టెంకాయ చెట్లు చూసినాడు. వయసు చూసి ఎందుకంటే వాళ్ళు ఐఏఎస్ కదా సూక్ష్మాన్ని పడతారు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. ఇప్పుడు బ్యాంక్ లోన్ ఇస్తారు కదా, ఎస్టీ వాళ్ళకి లోన్ ఇచ్చినారు, ఆ గొర్రెల లోను వాళ్ళందరూ అమ్మేసారు. వాళ్ళు ఇన్స్పెక్షన్ వస్తే మా గొర్రెలు ఆడుండ అయ్యేండ అబద్ధాలు చెప్పినారు. ఒక ఆయన ఇట్లా పోయి గోడలు చూసినట్టు పోయి గొర్రెలు గోడలు రంపుతాయి సాయంకాలం వస్తే, వెంట్రుకలు లేస్తాయి, పింటికలు వేస్తాయి. వాళ్ళ గొర్రెలు ఉంటే అవి ఉండాలి, అవి లేవు కదా, ఇక్కడ గొర్రెలు లేవని రాయేసారు వాళ్ళు. ఆ విధంగా ఉంటారు సూక్ష్మం ఐఏఎస్ సింపుల్గా అట్లా జరిగింది. తర్వాత విలేజ్లో మనం చిన్నప్పుడు బాగుంటాం. మళ్ళీ 85 హై స్కూల్, అది అంతా గుంటపురం పోకే ఆ స్కూల్ మీద కూర్చోవాలి. మొత్తం విలేజ్ 27 ఎకరాలు మన విలేజ్ మొత్తం. ఇప్పుడు కూడా ఊరు పెరిగేది మా పట్టాలు ఎలా ఉండాలి కొన్నారు, ఊరు పోకుండా కాకుండా మొత్తం అది. దీంతో వచ్చే అది ఊరకుంట పశువులు నీళ్ళు తాగేది. మేము పిల్లకాయలప్పుడు మట్టి తట్టలతో పోసినాం కట్టుకు నీళ్లు ఎక్కువ నిలవాలని. అప్పుడు యువజన సంఘం ఒకటి ఉండింది పెద్దది. మళ్ళీ మేము గణేష్ సంఘం అంటే మనూరులో ఉండేదా? మనూరులే. దాని లీడర్ ఎవరు? ప్రతి 22వ తేదీ అందరూ సభ్యులు డబ్బు కట్టేది, దాన్ని వడ్డీకి పాడేది చేసేది. అట్లా డెవలప్ చేస్తాం సార్. ఏసీ సుబ్బరామరాజు యువజన సంఘానికి హెడ్ ఎవరు? ఏసీ సుబ్బరామరాజు, రఘు వాళ్ళ ఆయన రఘుండ రఘు సుబ్బరామరాజు. తర్వాత సీతారామరాజు, అదే ఇప్పుడు చనిపోయినాడు కదా, 80 చనిపోయినాడు సీతారామరాజు. లాస్ట్ ఇయర్ చనిపోయాడు సీతారామరాజు. సుబ్బరామరాజు చనిపోయినాడు. ఈయన కూడా మెంబర్లే. మట్టి రామకృష్ణరాజు ఇప్పుడు వాడు రవి ఉన్నాడు కదా, పోయినట్టు రవి, అది షాప్ అయి పెట్టుకొని వాళ్ళ చిన్న ఆయన మట్టి రామకృష్ణరాజు బిడ్డలు లేదు. దామ తెలుసు కదా, దామరాజు దామ వాళ్ళ అన్న. ఇప్పుడు కోనట్టు వాళ్ళు రవి వాడు మణి ఇప్పుడు చిన్న ఆయన మట్టి రామకృష్ణరాజు. వీళ్ళంతా పంచాయతీ ఆఫీస్ ముందు ఆడుండే వేరే చెట్టు ఎదురుగా ఈశ్వర వాళ్ళు తాగాలి, ఆడ చేయలేదు. మళ్ళీ సందేహం వసూలు చేసేది. మళ్ళీ వాళ్ళకి ఏదో టర్మ్స్ చేస్తే అది కొలాప్స్ అయిపోయింది, కంటిన్యూషన్ లేకుండా పోయింది. మళ్ళీ మేము గణేష్ సంఘాన్ని పెట్టున్నాం, మేము యూత్. దానికి నేను దానికి ప్రెసిడెంట్ ఉన్నాను. అప్పుడు మా పూరిల్లు గణేష్ సంఘం అనేసి, గణేష్ యువజన సంఘం అని. ఎందుకంటే ఒక మెంబర్షిప్ జరిగేది, ఈచ్ మెంబర్ ఒక 50 రూపాయలు ఫండ్ వేసుకునేది. ఏదైనా డెవలప్మెంట్కు ఉపయోగించి విలేజ్ డెవలప్మెంట్ కలిసి
అట్లా చేసుకుంటూ వచ్చినాం. ఎప్పుడైతే ఆ యువజన సంఘం డెమాలిష్ చేసుకున్నారో దీని మీద పడింది వాడు చూపు. అప్పుడు ఆ బస్సులో వెళ్ళినప్పుడు ఏమైనా డెవలప్ చేయండి, ఏదైనా పేరు చేసినారా? చేసినారంటే ఏదైనా కావాలంటే రోడ్డుకు వచ్చిన సౌకర్యం, లేదంటే కొంచెం ఆ విలేజ్లో ఉన్న మంచి మనం పేపర్లు తెప్పించేది అటువంటివి చేయాలంటే సరే ఉద్దేశం ఉంది. వాళ్ళు ఎప్పుడు యువజన సంఘం డెమాలిష్ అయ్యిందో మా మీద పెట్టుకున్నారు వాళ్ళు చూపు. అందుకని డబ్బులు అంతా పనిచేసాను నేను అందరికి చేయాలనే ఉద్దేశంతో, దాన్ని పోగు చేయకుండా అటు జరిగింది. మళ్ళీ యుగంధ్ర వాళ్ళ ఆయన మేము చిన్నప్పుడు ఈ ఇల్లు చంద్రవాడ ఇప్పుడు సర్లవాడ ఆ ఇంటి పూర్వీళ్ళప్పుడు న్యూస్ పేపర్ తెప్పించేది ఆయన, లైబ్రరీ బుక్స్ తెప్పించేది, చదువుకోవాలి, చిన్న గ్రంథాలయం మారి అట్లా పెట్టుకున్నాడు. మళ్ళీ మేము ఆధ్యాత్మిక అయిన తర్వాత తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆధ్యాత్మిక గ్రంథాలయం ఇచ్చారు. బోర్డు అయితే ఉండదు పైన ఆధ్యాత్మిక గ్రంథాలు మా ఇంట్లో ఓపెన్ చేసిన బుక్స్ ఇచ్చినాడు. బోర్డు ఉందా? పైన అంటే మీ ఇంట్లోనే గ్రంథాలయం పెట్టారు అంటే రూమ్ ఉంది కదా, బుక్స్ అంతా ఇచ్చినాడు ఆయన. అవి ఇస్తే మన అడ్డు సుబ్రహ్మణ్యం దానికి బీరువా ఇచ్చినాడు సేఫ్టీ. ఆ బీరువాని ఇక్కడ తెంపకుండా మన ఏ సంవత్సరంలో పెట్టినారు? దాంట్లో అది అయిపోయింది 2000 ముందే, 20 సంవత్సరాల ముందే. ఆ బోర్డు పైన ఉండదా? బోర్డు పైన డేట్ చూసి తెలియాలి, గుర్తులేదు. ఆధ్యాత్మిక సముద్రాలు లక్ష్మణ్య బుక్స్ ఇచ్చినాడు, తిరుమల దేవస్థానం బుక్స్ అవి ఇచ్చి మేము చేసినాము. ఎప్పుడైతే బీరు వాళ్ళకి తీసుకుపోయిందామే ఇంక బుక్స్ ఎందుకని బుక్స్ పంపించేసాడు, సేఫ్టీ లేవనేసి అటు జరిగింది. కరెంటు ఎప్పుడు వచ్చింది మనకి మన ఊరికి? 61 61 అంటే చుట్టుపక్కల ఊళ్ళకి అప్పుడు వచ్చినాయా? పుత్తూరుకి మనకు ఒకసారి ఇచ్చాను కనెక్షన్. ఎందుకంటే అప్పుడు మేము 5th క్లాస్ చదువుతున్నాము. ఇక్కడ వచ్చి సంజయ్ రెడ్డి మీటింగ్ పెట్టాడు, నీలం సంజయ్ రెడ్డి మీటింగ్ పెడితే అంత మహాట్ల పడతానని అప్పుడు ఇస్తాను కరెంట్ హామీ ఇచ్చినాడు. పుత్తూరుకి మనకు ఒకేసారి వచ్చింది. అంటే ఈ మధ్యలో ఎక్కడ ఎవరికి లేదు కరెంటు, విలేజెస్ ఎవరికి లేదు. అప్పుడు ఇక్కడ లేదు, పుత్తూరు సబ్స్టేషన్ పెట్టారు కదా, ఆ పుత్తూరు టౌన్కి ఇచ్చాడు, మనకు కూడా ఇచ్చాడు. మనకి ఇచ్చినారు. ఈ మధ్యలో విలేజ్లు ఉంటాయి, శ్రీరాజ్ ఎవరు కరెంట్ లేదు. మనకు వచ్చింది మన తర్వాత మళ్ళీ అందరికి వచ్చింది 61, 62. అప్పుడు మీరు ఫిఫ్త్ క్లాస్ మీరు ఎక్కడ ఎలిమెంటరీ స్కూల్, నేను ఎలిమెంటరీ స్కూల్, తర్వాత హై స్కూల్ థర్డ్ స్టేషన్. 62